బ్రేకింగ్ న్యూస్ కాలేజ్ స్కూల్ ఆఫీస్ ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా టాక్సీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఊబర్, ర్యాపిడో, ఓలా. అయితే ఈ మూడిటికి సంబంధించి రేపు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ న్యూస్ చూడాల్సిందే. ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ మూడు సంస్థల డ్రైవర్లు రేపు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు కూడా దేశవ్యాప్తంగా బంద్కు దిగుతున్నారు. దీనికి సంబంధించి కనీస ఛార్జీల కోసం డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారు. దీంతో రేపు క్యాబ్, ఆటో, బైక్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. భారత టాక్సీ యాప్ ప్రారంభమైన తర్వాత రోజే సమ్మెకు దిగుతున్నారు డ్రైవర్లందరూ కూడా. అయితే ఈ రోజులో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రస్తుతం ఖచ్చితంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఉన్నాయి కదా అంటూ కూడా మనం ఖచ్చితంగా ఆఫీస్కి కానీ, స్కూల్కి కానీ, కాలేజ్కి కానీ అందరూ కూడా వీటినే యూజ్ చేస్తుంటారు. అయితే దాదాపు 24 గంటల పాటు కూడా ఈ కార్మిక సంఘాలన్నీ కూడా డ్రైవర్స్ అందరూ కూడా ఓలా, ఊబర్ అలానే ర్యాపిడో డ్రైవర్స్ అందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు. దాదాపు 24 గంటల పాటు కూడా వీరంతా కూడా బంద్ నిర్వహిస్తున్నారు. అయితే కనీస వేతనం కూడా చెల్లించట్లేదంటూ కూడా వీరంతా ఆపోజిట్గా వాళ్ళ ఆర్గనైజేషన్కి సమ్మెకు దిగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీంతో తీవ్ర అంతరాయం ఏర్పడబోతున్నట్లు కూడా మనకి అర్థమవుతుంది స్పష్టంగా. అయితే భారత టాక్సీ యాప్ ప్రారంభమైన తర్వాత రోజే ఈ సమ్మెకు దిగుతున్నారు డ్రైవర్లందరూ కూడా. మరి భారత టాక్సీ యాప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారికి సరైన శాలరీ రావట్లేదు అంటూ కూడా వారు ప్రస్తుతం 24 గంటల పాటు దేశవ్యాప్తంగా కూడా సమ్మెకి దిగుతున్నారు. ఇక ఈ రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, అలానే ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం టాక్సీ మీదే డిపెండ్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? రేపు 24 గంటల పాటు కూడా డ్రైవర్లందరూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా బంద్ నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓలా కానీ, ర్యాపిడో కానీ, ఊబర్ కానీ ఈ సంస్థ యజమానులు స్పందించబోతున్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మరి రేపు ఏం జరగబోతుంది, వీళ్ళు సమ్మె తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత టాక్సీ యాప్ ప్రారంభమైన తర్వాత రోజే సమ్మెకు దిగుతున్నారు డ్రైవర్లందరూ కూడా. భారత టాక్సీ ఎఫెక్ట్ ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఓలా, ఊబర్, ర్యాపిడో టాక్సీ డ్రైవర్లంతా కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 24 గంటల పాటు కూడా దేశవ్యాప్తంగా కూడా బంద్కి వారంతా కూడా పిలుపునిచ్చారు. ఇక కనీస ఛార్జీల కోసం డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నట్లు కూడా డ్రైవర్లందరూ కూడా తెలియజేస్తున్నారు. దీంతో రేపు క్యాబ్, ఆటో, బైక్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా టాక్సీని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మరి 24 గంటల పాటు కూడా దీనికి తీవ్ర అంతరాయం కలగబోతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. రైట్ దేవిక, అయితే దాదాపు 24 గంటల పాటు కూడా ఇటు ఊబర్, ఓలా అలానే ర్యాపిడో సంస్థకు సంబంధించి డ్రైవర్స్ అందరూ కూడా బంద్కి పిలుపునిచ్చారు. దీన్ని ఎలా చూడాలి? దేశవ్యాప్తంగా కూడా ఓలా, ఊబర్, ర్యాపిడోల సేవలు నిలిచిపోతున్నాయి అంటూ కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా చూసుకుంటే వందల మంది కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ బంద్కి అంటే ఈ సమ్మెకు గల కారణం కూడా వాళ్ళు అనేక సార్లు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. అయితే ఈ సమ్మె కూడా కేవలం నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రయాణికులకు ఈ సమ్మె ద్వారా ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు కూడా ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఊబర్, ర్యాపిడో, ఓలాని ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఫోన్ లో కూడా ఈ యాప్స్ ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారో, అధిక ఛార్జీలు కావచ్చు, లేకపోతే కమిషన్ పట్ల, లేకపోతే కస్టమర్లు ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకపోతే హెల్త్ బీమా, వీటన్నిటికీ సంబంధించి కూడా అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి సరైన న్యాయం రావట్లేదు. కాబట్టి ఈసారి అంటే రేపు 7వ తేదీ అయితే సమ్మె నిర్వహిస్తబోతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అనేక మందిని కూడా వాళ్ళు పిలుపునివ్వటం జరిగింది. ముఖ్యంగా ఛార్జీల విషయంలో తీవ్ర అసంతృప్తి పడుతున్నారనేది కూడా దీనికి సంబంధించి తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా టైమింగ్ అనేది లేకుండా రేటింగ్స్ మంచి చేసినా కూడా రేటింగ్స్ ఇవ్వకపోవటం, ఇలా అనేక విషయాలను కూడా ఈ సమ్మెలో అయితే వాళ్ళు తెలియజేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా TGPWC నేతలు కూడా అనేక మంది ఇందులో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. జాతీయ కార్మిక సంఘాల సహకారంతోనే నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ దేశవ్యాప్తంగా రేపు బ్రేక్ డౌన్ అవ్వటంతో మరి దీనికి సంబంధించి ప్రయాణికులు మరి ఎటువంటి వేరే ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా దీన్ని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ కూడా సమ్మె అయితే నిర్వహిస్తున్న అధికారులు కావచ్చు, సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు ముఖ్యంగా డ్రైవర్లు పేదరికంలోకి జారిపోవడానికి గల కారణాలు కూడా ఇవే.
ఎందుకంటే చాలా మంది ర్యాపిడో ఊబర్ లో చూసుకుంటే పార్ట్ టైం జాబ్ గా చాలా మంది చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు కూడా రావట్లేదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో నిరాశ పడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రం రోడ్డు రవాణా మరియు హైవేల శాఖ మంత్రి నితిన్ కూడా దీనికి సంబంధించి లేఖ రాయటం జరిగిందని చెప్పొచ్చు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. కానీ దీనికి సంబంధించి మరి రేపు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందనేది కూడా తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేము రేపు ఈ సమ్మె నిర్వహిస్తాము అంటూ కూడా ఈ సమ్మెకి సంబంధించి కూడా అనేక సార్లు పోస్ట్ పోన్ కూడా అవ్వటం జరిగింది. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవ్వాల్సిన పరిస్థితి లేకుండా వాళ్ళు ఖచ్చితంగా దాదాపుగా 500 మందికి పైగా ఎక్కువ మంది ఈ సమ్మెలో పాల్గొనేలాగా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే అధ్యక్షుడు TGPWC అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో శ్రీ షేక్ సలలుద్దీన్ కూడా అతను ఒక వీడియో చేసి కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి సమ్మెకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది కూడా మరిన్ని వివరాలు కూడా అతను అడిగి తెలుసుకుందాం. రైట్ దేవిక, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ప్రస్తుతం భారత్లో టాక్సీ ఎఫెక్ట్ బాగా నడుస్తుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు బంద్కి పిలుపునిచ్చారు. 24 గంటల పాటు కూడా ఇటు క్యాబ్ సర్వీసులు ఏవి కూడా ఇటు ఎక్కడా కూడా జరగవు అంటూ కూడా వారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. అయితే కనీస వేతనం వారికి రావట్లేదు, పెట్రోల్ ఖర్చులు కూడా మిగలట్లేదు అని వాపోతున్నారు వారంతా కూడా. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే TGPSC అధికారులు కూడా స్పందించారు. అయితే వారు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్లో చూద్దాం. నమస్తే అండి, నా పేరు షేక్ సలావుద్దీన్, తెలంగాణ గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఫౌండర్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది, ఎందుకంటే భారత్ ట్యాక్సీ లాంచ్ కావడం జరుగుతుంది. ఈ లాంచ్లో ప్రత్యేకంగా మనం చూడవచ్చు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల నుంచి సెలెక్ట్ నాయకులకి అలాగే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వాంచగా ఈరోజు అమిత్ షా గారి నేతృత్వంలో ఇది యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటిదంటే ఇది ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడోకి పోటీగా ఈ రావడం, దీనికి ఇది డ్రైవర్లే తీసుకోకపోవడం, సహకారితతో తీసుకోకపోవడం అనేది చాలా శుభ పరిణామం. రానున్న రోజుల్లో దీనికి చూడాలి మనం ఏ విధంగా సహాయ సహకారాలు డ్రైవర్లది కానీ ప్యాసింజర్స్కి కానీ వస్తుంది. దీనివల్ల ఇప్పుడైతే 2 రాష్ట్రాల్లో పైలట్ ఉంది, ఒకటి గుజరాత్, రెండోది ఢిల్లీ. ఈ 2 రాష్ట్రాల తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా ఇది భారీ ఎత్తుగా ఇది లైవ్లో రావడానికి సిద్ధంగా ఉంది అనే వివరాలు. ఇప్పటికే చాలామంది లక్షలాది మంది డ్రైవర్లు వీళ్ళ పాల్గొనడం జరిగింది. ఈ భారత్ ట్యాక్సీ అనేది సహకారితతో నడవడం జరుగుతుంది. ఇది కోఆపరేటివ్ మోడల్ కాబట్టి తొందరలో కూడా ఈ తెలంగాణలో కూడా మన దగ్గరికి అందుబాటులో రావడానికి శుభ పరిణామం ఏంటిదంటే దీనిలో ఫస్ట్ నుంచి మనం ఉండడం, తెలంగాణ గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్కి కూడా అవకాశం దక్కడం, ఈ ప్రతి దాంట్లో మార్పులో మనం ఉండడం కూడా మన మంచి శుభ పరిణామం. రెండోది ఏంటిదంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోకి ఏ విధంగా ప్లాట్ఫామ్ కంపెనీలకు తట్టుకొని ఈ భారత్ ట్యాక్సీ మనం బలపరుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడాలి రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ యాప్ ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలకు తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతుంది అనేది. దాన్ని తట్టుకోవడానికి కూడా డ్రైవర్లు అందరూ ఏకతాటిపై వచ్చి దీన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నా. రెండోది ఈ లాంచ్కి ఈరోజు సహకరిస్తున్న ప్రతి డ్రైవర్ మిత్రులు కూడా పేరు పైన కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో డ్రైవర్ల జీవితాలు ఎప్పటికైనా బాగుపడతాయని ఒక ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎంత భారీ ఎత్తుగా ఒక ప్రభుత్వం కోఆపరేటివ్ మోడల్ తీసుకొచ్చి మన అందరికీ యాప్ తేవడం ఇది శుభ పరిణామం. ఎందుకంటే చాలా ఎప్పటి నుంచి లాంగ్ డిమాండ్ ఇది, ప్రభుత్వం ఒక యాప్ తేవాలి, ప్రభుత్వం ఒక యాప్ తేవాలనేది. ఈరోజు అది సఫలం కావడం అనేది మన కళ్ళారా మనం చూస్తున్నాం. కానీ దీనికి ముందుకు తీసుకుపోయేది, దీనికి ఒక బాధ్యతగా మనం ముందు ఇది లాంచ్లు పెట్టుకొని సక్సెస్ చేసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం ఎంత ఉందో ప్రభుత్వం కంటే అంతే డ్రైవర్లది కూడా ఉండడానికి పాత్ర దీనిలో అవసరం ఉంటుంది. సఫలమా విఫలమా అని నేను ఇప్పుడే చెప్పలేదు, ఎందుకంటే రానున్న రోజుల్లో అది సర్వీస్ బట్టి దీనిపైన చెప్పగలుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా అందరి డ్రైవర్ మిత్రులకు కూడా పేరు పేరున శుభ పరిణామం ముబారక్.
దాదాపు 24 అవర్స్ అంటే అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టాక్సీ మీదే డిపెండ్ అవుతున్నారు. ఇటు ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే దాదాపు 24 గంటల పాటు కూడా వారెవరూ కూడా జాబ్కి రాము అంటూ కూడా వాళ్ళు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కనీస ఛార్జీల కోసం డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నట్లు కూడా వారంతా కూడా పిలుపునిస్తున్నారు. దీంతో రేపు క్యాబ్, ఆటో, బైక్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది. ఇక భారత్ ట్యాక్స్ యాప్ ప్రారంభమైన తర్వాత రోజే డ్రైవర్స్ అందరూ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెకి ప్రస్తుతం డ్రైవర్లందరూ కూడా దిగారు. ఇక దీనికి సంబంధించి రేపటి నుంచి కూడా 24 గంటల వరకు కూడా వీరంతా కూడా సమ్మెలో పాల్గొనబోతున్నారు. రేపు ఊబర్, ర్యాపిడో, ఓలా, క్యాబ్ సంస్థలు ఏవి కూడా పనిచేయమంటూ కూడా వారు సమ్మెకి దిగుతున్నారు. కనీస శాలరీస్ కూడా ఇవ్వట్లేదు, పెట్రోల్కి కూడా ఖర్చులు మిగలట్లేదు, వారికి కనీసంగా శాలరీ కూడా సరిపోవట్లేదు అనే మెయిన్ మోటోతో వీరంతా కూడా సమ్మెకి దిగుతున్నట్లు కూడా డ్రైవర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అయితే మరి చూడాలి ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే ఆర్గనైజర్స్ ఓలా, ర్యాపిడో అలానే క్యాబ్కి సంబంధించి ఆర్గనైజర్స్ స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.